జగిత్యాలలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ డే ఉత్సవాలు జరిగాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి సభ్యులు పేదలకు చెప్పులు, పులిహోర, ప్రసాద పంపిణీ చేశారు. మండుటెండలో చిరు వ్యాపారులు చేసుకుంటున్న వారికి క్యాప్స్, సమ్మర్ క్యాంపులో డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్ తదితర పోటీల్లో గెలిచిన బాల వికాస్ పిల్లలకు బహుమతులు మరియు పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, మాతృవందనంలో భాగంగా మాతృ మూర్తులకు వారి పిల్లలచే పాదపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలలో సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్, చిటుమల్ల లక్ష్మీనారాయణ, వంగల లక్ష్మీనారాయణ, ఠాకూర్ నారాయణ్ సింగ్, జిల్లా సుధాకర్, కట్కూరి మల్లేశం మరియు మహిళా సభ్యులు చిటుమల్ల జయశ్రీ, బట్టు శ్రీలత, గుండా అర్చన, అర్వపల్లి వీణ, బట్టు పద్మ, జయశెట్టి విజయ, సామరజిత, బట్టు సాధన, ఊటూరి గంగ, బొడ్ల వసంత, కొత్త సుపద, జిల్లా లక్ష్మి, జిల్లా రవలి, మంత్రి రాజమణి తదితరులు పాల్గొన్నారు. జయ గురుదేవా, శ్రీ గురుదేవా, దేవాది దేవా. దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో మే 6వ తేదీ ఈనాడు ఈశ్వరమ్మ డేని పురస్కరించుకొని భగవానుని యొక్క మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో చిరు సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల చెంత అర్పించడానికి సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క చెప్పుల పంపిణీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము గత ఎన్నో సంవత్సరాలుగా. మరి ముఖ్యంగా ఎండలో ఈ మే మంత్ వచ్చింది అని అంటే మరి ఎండ విపరీతంగా ఉంటుంది. సో ఎవరికైనా కొంచెం ఉపశమనాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి బాగా ఉపయోగపడేటువంటివి సమ్మర్లో అందరికీ కూడా చెప్పులు లేదా తల టోపీలు, అలాగే మంచినీళ్ళు, ముఖ్యంగా బటర్ మిల్క్, గొడుగులు, ఇవన్నీ కూడా చాలా చాలా నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువులు. బయట మనము పనిచేసుకునేటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ పాపం చాలా మంది కూడా బయట రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఎంతో ఎండల పాపం ఇక్కడ అమ్మలు ఉన్నారు, కూరగాయల అమ్ముతూ, పళ్ళ అమ్ముతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా బయటకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. సో లేబర్ పని కానివ్వండి, మిగతా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఏదో కొంత సహాయకరంగా ఉండాలని చెప్పేసి మన సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము. అలాగే ఈరోజు మధ్యాహ్నము 12 గంటలకు బయట చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి తలటోపీల యొక్క పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాము. సాయంత్రం పూట
మరి ప్రత్యేక భజన కార్యక్రమం, అలాగే పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మరియు ముఖ్యంగా